డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేవి కాన్స్టిట్యూషన్ స్టేట్ కి ఇచ్చిన కొన్ని గైడ్ లైన్స్ అని, అవి ఎన్ఫోర్సబుల్ కావు అని, అలాగే నాన్ జస్టిసబుల్ అని లాస్ట్ క్లాస్ లో మనం చూసాం. ఈ రోజు క్లాస్ లో సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ ని చూద్దాం. అంటే మొత్తం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ని మనం 3 కేటగిరీస్ గా డివైడ్ చేసుకుంటే దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అని చెప్పుకున్నాం. ఆ సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ గురించి ఈ రోజు క్లాస్ లో డీటెయిల్ గా చూద్దాం. సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ ఎక్కడున్నాయి? కాన్స్టిట్యూషన్ లో పార్ట్ 4 లో ఉన్నాయి. అయితే అసలు ఈ సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి, ఎందుకు? దీన్ని మనం ఒకసారి చూసినట్లయితే ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో, అంటే కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేస్తున్న ఆ టైంలో ఇండియాలో సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువ ఉండే, జమీందారీ సిస్టమ్ ఉండే, ల్యాండ్ లార్డ్స్ అంటే ల్యాండ్ మొత్తం కూడా కొద్ది మంది చేతిలో, ఫ్యూ పీపుల్ చేతిలో ఎక్కువ ల్యాండ్ ఉండడం, మిగతా రిమైనింగ్ పీపుల్ అందరూ కూడా పూర్ పీపుల్ గా ఉండిపోవడం, అలాగే ఇండస్ట్రీస్ అన్ని కూడా కొద్ది మంది చేతుల్లోనే ఉండడం, మిగతా అందరూ కూడా వెరీ పూర్ గా ఉండడం జరిగింది అనమాట. అంటే ఇన్ఈక్వాలిటీస్ చాలా ఎక్కువ ఉండే. అలాంటి సిచ్యువేషన్ లో ఇండియాకి ఇండిపెండెన్స్ అంటే పొలిటికల్ డెమోక్రసీ ఎలా అయితే వచ్చిందో అలాగే ఎకనామిక్ డెమోక్రసీ కూడా చాలా అవసరమని మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఈ సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అని కొన్ని ప్రిన్సిపల్స్ ని కాన్స్టిట్యూషన్ లో ఇన్సర్ట్ చేసి గవర్నమెంట్ రూల్ చేసేటప్పుడు, అడ్మినిస్ట్రేట్ చేసేటప్పుడు, పాలసీస్ క్రియేట్ చేసేటప్పుడు, ఫార్మ్ చేసేటప్పుడు ఈ ప్రిన్సిపల్స్ ని బేస్ చేసుకొని చెయ్యాలి అని చెప్పడం జరిగింది. ఆ రకంగా ఇన్ఈక్వాలిటీస్ ని తగ్గించడం, ఎక్స్ట్రీమ్ గా ఉన్న పావర్టీని తగ్గించడం కోసం ఇదొక ప్రయత్నం అన్నమాట. దాన్నే మనం సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అంటారు. వీటిని మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ 38 గురించి మాట్లాడుకోవాలి. సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ 38 ఏం చెప్తుందంటే స్టేట్ షుడ్ ప్రమోట్ welfare of the people. State should promote welfare of the people. ఎలా? Social, economical and political justice ని ఎన్ష్యూర్ చేస్తూ పీపుల్ వెల్ఫేర్ ని ప్రమోట్ చేయాలి అని చెప్తుంది. అంటే సోషల్, ఎకనామికల్, పొలిటికల్ జస్టిస్ ని ఇస్తూ, సెక్యూర్ చేస్తూ, ఎన్ష్యూర్ చేస్తూ ఆ రకంగా పీపుల్ వెల్ఫేర్ ని ప్రమోట్ చేయాలి గవర్నమెంట్ అని ఆర్టికల్ 38 చెప్తుంది. ఇది మొత్తం డిపిఎస్పీస్ కి ఒక బేస్ అని కూడా చెప్పుకోవచ్చు, ఒక కోర్ ప్రిన్సిపల్ అన్నమాట. అంటే గవర్నమెంట్ చేసిన ఏ పాలసీస్ ని చూసుకున్నా సరే ఈ ప్రిన్సిపల్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది వాటిల్లో. దీన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ మైండ్ లో పెట్టుకునే చేస్తుంది, అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది అనమాట. వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ని ప్రమోట్ చేయాలి, ఈ సోషల్, ఎకనామికల్, పొలిటికల్ జస్టిస్ ని ఎన్ష్యూర్ చేయాలి. అలాగే మారుతున్న టైం ని బట్టి, నీడ్ ని బట్టి ఈ డిపిఎస్పీస్ లో కూడా కొన్ని ఇన్సర్షన్స్ జరిగాయి అనమాట, కొన్ని అమెండ్మెంట్స్ జరిగాయి. దాంట్లో ఈ ఆర్టికల్ 38 లో క్లాస్ 2 ఒకటి 1978 లో 44th అమెండ్మెంట్ తోటి ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఆ క్లాస్ 2 ఏం చెప్తుందంటే ఇన్ఈక్వాలిటీస్ ని రెడ్యూస్ చేయాలి, ఇన్ఈక్వాలిటీని రెడ్యూస్ చేయాలి అని చెప్పడం జరిగింది ఆర్టికల్ 38 లో క్లాస్ 2 లో. అంటే మొత్తం మీద ఈ రెండు కూడా మొత్తం గవర్నమెంట్ పాలసీస్ కి, అడ్మినిస్ట్రేషన్ కి ఒక కోర్ ప్రిన్సిపల్, ఒక కోర్ గైడ్ లైన్ అని చెప్పొచ్చు. ఏం చెప్తుందంటే ఇన్ఈక్వాలిటీస్ ని తగ్గించాలి, సోషల్, ఎకనామికల్, పొలిటికల్ జస్టిస్ ని ఎన్ష్యూర్ చేయాలి, ఓవరాల్ గా వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ కోసం గవర్నమెంట్ స్ట్రైవ్ చేయాలి అని చెప్తుంది. అయితే ఇక్కడ ఈ సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ కావచ్చు, మిగతా డిపిఎస్పీ అన్ని కావచ్చు, గవర్నమెంట్ కి గైడ్ లైన్స్ ఇస్తుంది, ఈ రకంగా చేయాలి అని చెప్తుంది అనుకుంటున్నాం. కానీ మరి నిజంగా గవర్నమెంట్ చేస్తుందా? ఈ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుందా గవర్నమెంట్? అంటే మనం చూసినట్లయితే ఇన్ఈక్వాలిటీస్ ని తగ్గించాలి అన్నాం కదా, అంటే పూర్ గురించి ఆలోచించాలి గవర్నమెంట్.
దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ సబ్సిడీస్ ఇస్తుంది కదా. అంటే మార్కెట్ ప్రైస్ ఒకటి ఉంటుంది, మన డైలీ ఎసెన్షియల్ నీడ్స్ ఉంటాయి కదా, ఎసెన్షియల్ గూడ్స్, రైస్, పప్పులు, ఇలా రోజు వాడుకునేవి ఇంపార్టెంట్వి, అలాంటివన్నీ కూడా మార్కెట్ ప్రైస్ ఒకటి ఉంటుంది. అంటే రిచ్ అండ్ పూర్ ఇద్దరికి ఒకటే మార్కెట్ ప్రైస్ ఉంటే రిచ్ అఫోర్డ్ చేయగలుగుతారు, కానీ పూర్ చేయలేదు కదా. వాళ్ళు ఎర్న్ చేసేది చాలా తక్కువ. ఆ తక్కువని మార్కెట్ ప్రైస్ కి ఈ ఎసెన్షియల్ గూడ్స్ తీసుకుంటే, పర్చేస్ చేస్తే వాళ్ళ ఇన్కమ్ మొత్తం అట్టయిపోద్ది కదా. వాళ్ళు ఇంకా వేరే దానికి ఖర్చు పెట్టలేరు, ఇంకా బారో చేయాల్సి ఉంటుంది, లేదా ఉన్నది మొత్తం ఇటే డైలీ ఎసెన్షియల్ నీడ్స్ గా పెట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు ఎప్పటికీ కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎప్పటికీ ఇంకా పూర్ అయిపోతారు కదా. అలా అవ్వద్దు అని ఆ పావర్టీని తగ్గించే ప్రాసెస్ లో భాగంగా గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ పెడుతుంది కదా, సబ్సిడీస్. ఆ రకంగా ఈ మార్కెట్ ప్రైస్ ని గవర్నమెంట్ కొంచెం బేర్ చేసి ఇంకొంచెం ఈ పూర్ పీపుల్ బేర్ చేసేలాగా, అఫోర్డ్ చేసేలాగా చూస్తుంది అనమాట. ఆ రకంగా మార్కెట్ ప్రైస్ కాకుండా కొంచెం తక్కువ ప్రైస్ కే వాళ్ళకి ఆ ఎసెన్షియల్ గూడ్స్ రావడము. అఫ్ కోర్స్ ఫెర్టిలైజర్స్ కావచ్చు, సీడ్స్ కావచ్చు, చాలా వాటిల్లో ఫార్మర్స్ కి, పూర్ కి సబ్సిడీస్ ఇస్తుంది కదా. ఆ రకంగా వాళ్ళు మార్కెట్ ప్రైస్ కి కొనకుండా సగం కొంచెం గవర్నమెంట్ బేర్ చేస్తే, మిగతా సగం కొంచెం వీలు పెట్టేసుకున్నట్లయితే వాళ్ళ ఎర్న్ చేసే దాంట్లో కొంచెం ఇటు ఖర్చు పెట్టుకోగా ఇంకొంచెం మిగిలిన దాన్ని వాళ్ళ లైవ్లీహుడ్ కి, వేరే వాటికి ఖర్చు పెట్టుకోవడం. ఆ రకంగా వాళ్ళ లివింగ్ స్టాండర్డ్ ని పెంచుకోవడం జరుగుతుంది. ఆ రకంగా ఆటోమేటిక్ గా ఈ ఇన్ఈక్వాలిటీస్, ఈ పావర్టీ, ఎక్స్ట్రీమ్ గా ఉన్న పావర్టీ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం కూడా జరుగుతుంది. ఈ సబ్సిడీస్ అనేది ఈ ఇన్ఈక్వాలిటీస్ ని తగ్గించే ప్రాసెస్ లో ఒక మెయిన్ కాన్సెప్ట్ గా మనం చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ ఫాలో అయ్యే ఒక మెయిన్ ప్రిన్సిపల్ గా మనం చెప్పుకోవచ్చు. అంటే గవర్నమెంట్ చేస్తుంది, వాటిల్లో ఇవి రిఫ్లెక్ట్ అవుతున్నాయా లేదా మనం కొంచెం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. అంటే గవర్నమెంట్ ప్రతి పాలసీ మేకింగ్ లో వీటన్నిటిని కూడా దృష్టిలో, అంటే మైండ్ లో పెట్టుకునే ఫామ్ చేస్తుంది, అడ్మినిస్టర్ చేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకొక డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, మోస్ట్ ఇంపార్టెంట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఏంటంటే ఆర్టికల్ 39. ఈ ఆర్టికల్ 39 అనేది ఎకనామిక్ జస్టిస్ అనుకున్నాం కదా. ఈ ఎకనామిక్ జస్టిస్ ని అచీవ్ చేయడానికి, ప్రాక్టికల్ గా అచీవ్ చేయడానికి గైడ్ లైన్స్ ఇస్తుంది అనమాట స్టేట్. దీంట్లో A to F క్లాజెస్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి కూడా ప్రాక్టికల్ గా గ్రౌండ్ లెవెల్లో ఎకనామిక్ జస్టిస్ ని ఎన్షూర్ చేయడానికి, ఇవ్వడానికి గైడ్ లైన్స్ ఇస్తుంది. దీంట్లో 39A చూసుకున్నట్లయితే ఏమంటుందంటే లైవ్లీహుడ్ ని ప్రొవైడ్ చేయాలి ఆల్ సిటిజన్స్ కి. స్టేట్ షుడ్ ప్రొవైడ్ లైవ్లీహుడ్, అడిక్వెట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ని ప్రొవైడ్ చేయాలి అని చెప్తుంది. అయితే దీన్ని ఈ ప్రొవైడ్ చేసే దాంట్లో భాగంగా మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే కొన్ని స్కీమ్స్ అన్ని కూడా వీటిని డైరెక్ట్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. దాంట్లో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే MGN రేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. అంటే దీన్నే మనం 100 days వర్క్ గ్యారంటీ అంటాం కదా. అంటే 100 days వర్క్ ని గ్యారంటీగా ఇస్తూ గవర్నమెంట్ ఈ లైవ్లీహుడ్ ని ప్రొవైడ్ చేస్తుంది సిటిజన్స్. అలాగే దీంతో పాటు కొన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా, స్కీమ్స్ కూడా, ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన, స్కిల్ ఇవ్వడానికి. అంటే ఆ స్కిల్స్ ని ప్రొవైడ్ చేస్తే యూత్ వెంటనే నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీస్ ని తీసుకుంటారు అనేసి. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో భాగంగా లోన్స్ ఇవ్వడము, ముద్రా యోజన, ఇలాంటి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా లైవ్లీహుడ్ ని ప్రొవైడ్ చేయడానికి, అంటే ఆర్టికల్ 39A ని ఇంప్లిమెంట్ చేస్తుంది. వీటిని మనం డైరెక్ట్ గా చూసుకోవచ్చు. ఈ 100 days వర్క్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఆర్టికల్ 39A కి. అలాగే నెక్స్ట్ ఆర్టికల్ 39B ఏం చెప్తుందంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్, అంటే మెటీరియల్ రిసోర్సెస్ ఫర్ కామన్ గుడ్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెటీరియల్ రిసోర్సెస్ ఫర్ కామన్ గుడ్. సొసైటీలో ఉన్న మెటీరియల్ రిసోర్సెస్ అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఒకే దగ్గర, అంటే కొద్ది మంది చేతుల్లోనే ఉండకూడదు అని చెప్తుంది.
కామన్ గుడ్ కోసం వీటిని డిస్ట్రిబ్యూట్ చేయాలి. దాంట్లో మనం చూసుకున్నట్టయితే ల్యాండ్, వాటర్, మినరల్స్ ఇవన్నీ కూడా మెటీరియల్ రిసోర్సెస్ కదా, వీటన్నిటిని కూడా కామన్ గుడ్ కోసమే యూజ్ చేయాలి అని చెప్తుంది. దీనికోసం గవర్నమెంట్ ల్యాండ్ రిఫార్మ్స్ లాస్ చేయడం, జమీందారీ సిస్టమ్ ని రిమూవ్ చేయడం, ఆ ల్యాండ్ మొత్తాన్ని కూడా పూర్ కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే మైనింగ్ రెగ్యులేషన్ యాక్ట్స్ చేయడము, ఇవన్నీ కూడా మెటీరియల్ రిసోర్సెస్ ని డిస్ట్రిబ్యూషన్ చేసే ప్రాసెస్ లో భాగం అన్నమాట. ఈ 39B ఇంప్లిమెంటేషన్ లో భాగం. అలాగే 39C చూసుకున్నట్లయితే ప్రివెన్షన్ ఆఫ్ కాన్సంట్రేషన్ ఆఫ్ వెల్త్ ని ఒకే దగ్గర కాన్సన్ట్రేట్ చేయడం అవడాన్ని ప్రివెంట్ చేయాలి. కొద్ది మంది చేతిలోనే వెల్త్ ఉండకూడదు అని చెప్తుంది 39C. దీంట్లో భాగంగా మోనోపాలీకి సంబంధించిన రెగ్యులేషన్ యాక్ట్స్, అంటే ఆ టైంలో కొన్ని కంపెనీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఉంటే మొత్తం వాళ్ళ చేతుల్లోనే మొత్తం మార్కెట్ మొత్తం డిపెండ్ అవ్వడము, ప్రైజెస్ మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉండడము, వెల్త్ మొత్తం కూడా ఆటోమేటిక్ గా వాళ్ళ చేతుల్లోనే కొద్ది మంది చేతుల్లోనే కాన్సన్ట్రేషన్ అవ్వడం జరిగింది అనమాట. అలా కాకుండా ఉండడానికి మోనోపలీ రెగ్యులేషన్ యాక్ట్స్, రిస్ట్రిక్షన్ యాక్ట్స్ చేయడము, అలాగే కాంపిటీషన్ యాక్ట్స్ చేయడము, ట్యాక్స్ పాలసీస్ ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఈ వెల్త్ కాన్సన్ట్రేషన్ ని ప్రివెంట్ చేసింది గవర్నమెంట్ అన్నమాట. అయితే మనం ఆల్రెడీ రైట్ టు ప్రాపర్టీ యాక్ట్ లో చెప్పుకున్నట్టు ఈ 39B 39C అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి మొత్తం డిపిఎస్పి అన్ని ప్రిన్సిపల్స్ లో కూడా ఈ 39BC అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే ఈ 39B ని C ని ప్రొటెక్ట్ చేయడానికి 31C ని ఇన్సెర్ట్ చేయడం జరిగింది. ఫండమెంటల్ రైట్స్ లో 31C ని ఇన్సెర్ట్ చేస్తూ దాంట్లో ఏం చెప్పారంటే ఈ 39B అండ్ C, 39B కి C కి ఈ 31C అనేది ప్రొటెక్షన్ ఇస్తుంది. అంటే ఈ 39B డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కామన్ రిసోర్సెస్ ఫర్ కామన్ గుడ్ అనే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఇంప్లిమెంటేషన్ లో, అలాగే ప్రివెన్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఈ రెండింటిని ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్ లో ఒకవేళ ఆర్టికల్ 14, 19 వైలేషన్ జరిగినా సరే ఈ ఇంప్లిమెంటేషన్ మాత్రం వ్యాలిడ్ అవుతుంది అని చెప్పడం జరిగింది. దానికే ఈ 39B C ని ప్రొటెక్షన్ చేస్తూ ఆర్టికల్ 31C ని ఇన్సెర్ట్ చేయడం జరిగింది. ఏ ఇయర్ లో? 1971 లో 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తోటి అనమాట. అంటే ఈ 39BC అనేది ఎంత ఇంపార్టెంటో మనం అర్థం చేసుకోవచ్చు. మనకి ఎగ్జామ్స్ లో కూడా మొత్తం డిపిఎస్పి లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నమాట ఈ రెండు కూడా. 39B అండ్ C డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్, మెటీరియల్ రిసోర్సెస్, అలాగే ప్రివెన్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అన్నమాట. ఈ రెండింటి ఇంప్లిమెంటేషన్ కోసం ఇవి ఫండమెంటల్ రైట్ ని కూడా అమెండ్మెంట్ చేయడం జరిగింది. అంటే ఈ 31C అనేది అంటే ఈ రెండు డిపిఎస్పి కూడా ఫండమెంటల్ రైట్స్ తో పోటీ పడి కూడా ఒక అడుగు ముందే ఉండడం జరిగింది అనమాట. వీటి ఇంప్లిమెంటేషన్ లో ఆ ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ అయినా సరే ఇవి మాత్రం వ్యాలిడ్ అని చెప్పడం జరిగింది. ఇవి అంత ఇంపార్టెంట్, అంత అవసరం ఏది ఒక వెల్ఫేర్ స్టేట్ క్రియేట్ చేయడానికి. ఈ ఎకనామిక్ జస్టిస్ ఆర్టికల్ 39 ఏదైతే ఉందో ఎకనామిక్ జస్టిస్ ని ఇంప్లిమెంట్ చేయాలంటే, క్రియేట్ చేయాలి అంటే, ఎన్షూర్ చేయాలి అంటే ఇది కంపల్సరీ. నెక్స్ట్ 39D చూసుకున్నట్లయితే ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. గవర్నమెంట్ ఈక్వల్ వర్క్ చేసే వాళ్ళకి ఈక్వల్ పే ఇచ్చేలాగా ఎన్షూర్ చేయాలి అని 39 క్లాస్ D చెప్తుంది అనమాట. అంటే సేమ్ వర్క్ చేస్తే సేమ్ శాలరీ. జనరల్ గా మనం చూస్తూ ఉంటాం ఎక్కువ అగ్రికల్చర్ ఫీల్డ్ లో విమెన్ కి తక్కువ, మెన్ కి ఎక్కువ ఇస్తూ ఉంటారు రెమ్యునరేషన్. కానీ అలా కాదు కదా, ఇద్దరు ఒకే పని చేసినప్పుడు ఇద్దరికి సేమ్ శాలరీ ఇవ్వాలి కదా. దానికోసం గవర్నమెంట్ ఈ 39D ని ఇంప్లిమెంటేషన్ లో భాగంగా ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్స్ చేయడం కూడా జరిగింది అనమాట. అలాగే నెక్స్ట్ 39E ఏం చెప్తుందంటే ప్రొటెక్షన్ ఆఫ్ వర్కర్స్. ఫ్యాక్టరీస్ లో వర్కర్స్ ని ప్రొటెక్ట్ చేయాలి అని కూడా చెప్తుంది ఆర్టికల్ 39E అనమాట. జనరల్ గా అప్పుడు ఆ టైంలో అగ్రికల్చర్ తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ గా ఉన్న ఇంకో సెక్టార్ ఏంటి అంటే ఇండస్ట్రియల్ సెక్టార్ కదా.
అంటే ఎక్కువ మంది వర్కర్స్ లేబర్ గా వెళ్లేవాళ్ళు ఫ్యాక్టరీస్ కి. అలాంటప్పుడు ఆ టైంలో వాళ్ళ వర్కింగ్ కండిషన్స్ అనేవి కరెక్ట్ గా ఉండేటివి కాదు. వర్కింగ్ అవర్స్ చాలా హెక్టిక్ గా ఉండేటి, వాళ్ళకి సేఫ్టీ కూడా ఉండేది కాదనమాట. ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకునేవి కాదు ఫ్యాక్టరీస్. సో ఈ రకంగా వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారని గవర్నమెంట్ ఏం చేసింది, లేబర్ ప్రొటెక్షన్ లాస్ చేయడము, వర్కింగ్ అవర్స్ ని రెగ్యులేట్ చేయడం చేసింది. ఆ ద్వారా ఈ 39E ని ఇంప్లిమెంట్ చేసినట్టే అనమాట. లేబర్ ని ప్రొటెక్షన్ చేస్తుంది, ఎక్స్ప్లాయిట్ చేయకుండా ఆపడానికి అనమాట. నెక్స్ట్ 39F, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్. చిల్డ్రన్ ని ప్రొటెక్ట్ చేయాలి. స్టేట్ అనేది చిల్డ్రన్ ని ప్రొటెక్ట్ చేసేలాగా పాలసీస్ చేయాలి. చిల్డ్రన్ ని ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. అందుకనే స్మాల్ చిల్డ్రన్ ని ఫ్యాక్టరీలో వెళ్ళడాన్ని ఆపేయడం, చిల్డ్రన్ ఎక్స్ప్లాయిటేషన్ ని ఆపడం, అలాగే చైల్డ్ సేఫ్ ఎన్విరాన్మెంట్ లో గ్రో అయ్యేలాగా చూడడం. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కూడా దీనిలో భాగం అని చెప్పుకోవచ్చు మనం. ఇది చిల్డ్రన్ ని ప్రొటెక్షన్ చేసే దాంట్లో భాగంగా. మొత్తం మీద ఇవన్నీ కూడా ఆర్టికల్ 39A to F అనేది ఎకనామిక్ జస్టిస్ ని తీసుకురావడానికి ప్రాక్టికల్ గా గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలో మనకి చెప్తున్నాం. 39A to F. అలాగే 39A అనే ఒక ఆర్టికల్ ని ఇన్సర్ట్ చేయడం జరిగింది 1976 లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఈ 39A ఏం చెప్తుందంటే, ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వాలి, పూర్ కి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు రిచ్ కి జస్టిస్ అందుతుంది, పూర్ కి అందట్లేదు అంటే అని కాకుండా, అంటే ఎకానమీ అనేది ఒక రీజన్ అవ్వద్దు. జస్టిస్ ని తీసుకోవడానికి ఎకానమీ అనేది రీజన్ అవ్వద్దు. అంటే పావర్టీ అనేది ఒక రీజన్ గా ఉండకూడదు. పూర్ పీపుల్ కూడా ఈక్వల్ గా జస్టిస్ ని తీసుకునేలాగా ఉండాలి, ఈక్వల్ జస్టిస్ అందాలి అనే ఉద్దేశంతో ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్, అంటే లాయర్ ని కన్సల్ట్ అవ్వడానికి లాయర్ ఫీ కావచ్చు, ఇవన్నిటికి కూడా కలిపి వాళ్ళు అఫోర్డ్ చేయలేరు. కాబట్టి దానికోసం పూర్ కి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇస్తే దాని ద్వారా వాళ్ళు జస్టిస్ ని రిసీవ్ చేసుకుంటారు అని ఈ 39A ని 1976 లో 42nd అమెండ్మెంట్ తోటి ఇన్సర్ట్ చేయడం జరిగింది అనమాట. ఈ రకంగా మొత్తం ఆర్టికల్ 39A to F అలాగే 39A ఇవన్నీ కూడా ఎకనామిక్ జస్టిస్ ని తీసుకురావడానికి, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వడానికి, అలాగే ఇన్ఈక్వాలిటీస్ ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 41 లో ఈ డిపిఎస్పి ఏం చెప్తుంది అంటే, స్టేట్ షుడ్ సెక్యూర్ ద రైట్ టు వర్క్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద పీపుల్. సిటిజన్స్ కి వర్క్, ఎడ్యుకేషన్ తీసుకునే రైట్ ఉంది కదా, దాన్ని సెక్యూర్ చేయాలి స్టేట్ అని చెప్తుంది. అలాగే దీంతో పాటు పబ్లిక్ అసిస్టెన్స్ ని కూడా ప్రొవైడ్ చేయాలి. ఎవరికి అంటే అన్ఎంప్లాయీస్ కి, అలాగే ఓల్డ్ ఏజ్ పీపుల్ కి, అండ్ సిక్ పీపుల్ కి, అలాగే డిజబిలిటీ. ఈ కండిషన్స్ లో ఉన్న వాళ్ళకి, అన్ఎంప్లాయీస్ కి అన్ఎంప్లాయ్మెంట్, ఓల్డ్ ఏజ్, సిక్ అండ్ డిజబిలిటీ, ఈ సిచ్యువేషన్స్ లో ఉన్న వాళ్ళకి పబ్లిక్ అసిస్టెన్స్ ఇవ్వాలి, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి అని చెప్తుంది. ఆర్టికల్ 41 రైట్ టు వర్క్ అండ్ ఎడ్యుకేషన్. రైట్ టు వర్క్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు 100 days గ్యారంటీ వర్క్ ఉంది కదా, అది ఇక్కడ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. అలాగే ఎడ్యుకేషన్ అంటే మనకి తర్వాత వచ్చిన రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది కదా, అది కూడా ఇక్కడ దీనికి కన్సిడర్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇస్తుంది కాబట్టి. అలాగే పబ్లిక్ అసిస్టెన్స్ అంటే అన్ఎంప్లాయీస్ కి, ఓల్డ్ ఏజ్ కి పెన్షన్స్ ఇవ్వడం, అండ్ సిక్ పీపుల్ హెల్త్ స్కీమ్స్ ఇవ్వడం, అలాగే డిజబిలిటీకి కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఇవ్వడం, స్పెషల్ రిలాక్సేషన్ ఇవ్వడం, ఇవన్నీ కూడా గవర్నమెంట్ వీళ్ళకి అసిస్ట్ చేస్తుంది అన్నట్టు. అలాగే నెక్స్ట్ ఆర్టికల్ 42 ఏం చెప్తుందంటే, గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ ద ప్రొవిజన్స్ టు just and humane conditions of work. వర్క్ ప్లేస్ లో వర్కర్స్ కి వర్క్ ప్లేస్ లో
జస్ట్ అండ్ హ్యూమన్ కండిషన్స్ ఉండాలి. వర్క్ ప్లేస్ లో సేఫ్టీ మెజర్స్ ఫాలో అవ్వాలి, వాళ్ళ హెల్త్ ని కన్సిడర్ చేయాలి, హెల్త్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. అలా జస్ట్ అండ్ హ్యూమన్ కండిషన్స్ ఉండాలి గానీ హెక్టిక్ వర్కింగ్ అవర్స్ ఉంచడము, వాళ్ళు ఎక్స్ప్లైట్ చేయడం లాంటివి చేయకూడదు అని చెప్తుంది. అలాగే దీంతో పాటు మ్యాటర్నిటీ రిలీఫ్, ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ ఆఫ్టర్ డెలివరీ కూడా ఆ ఉమెన్ కి మనకి గవర్నమెంట్ ఇస్తుంది కదా, పెయిడ్ లీవ్ ఇస్తుంది కదా, మ్యాటర్నిటీ లీవ్, అది దీని కిందికి అన్నమాట. అంటే ఈ కండిషన్ వర్క్ ప్లేస్ లో కండిషన్స్ వీళ్ళని సేఫ్టీలో ఉంచేలాగా, బెనిఫిట్ అయ్యేలాగా చూడాలి. ఇక్కడ మ్యాటర్నిటీ లీవ్ లో పెయిడ్ లీవ్ అంటే కండిషన్స్ అనేవి వాళ్ళని సేఫ్ జోన్ లో ఉంచేలాగా, ప్రొటెక్ట్ చేసేలాగా ఉంచాలి. అలాంటి ప్రొవిజన్స్ ని గవర్నమెంట్ అంటే స్టేట్ ప్రొవైడ్ చేయాలి అని ఆర్టికల్ 42 చెప్తుంది డిపిఎస్పి అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 43 ఏం చెప్తుందంటే స్టేట్ షుడ్ సెక్యూర్ లివింగ్ వేజ్, అలాగే డీసెంట్ స్టాండర్డ్ లైఫ్ ఆఫ్ వర్కర్స్ కి లివింగ్ వేజ్ ఉండేలాగా సెక్యూర్ చేయాలి, ఎన్షూర్ చేయాలి. అలాగే డీసెంట్ స్టాండర్డ్ లైఫ్ ఉండేలాగా చూసుకోవాలి వర్కర్స్ కి అంటుంది. అంటే లివింగ్ వేజ్ అంటే జనరల్ గా మినిమం వేజ్ అంటే బేసిక్ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి కావాల్సిన అమౌంట్ అనమాట. ఆ జాబ్ లో వర్క్ లో ఇచ్చే శాలరీ, మినిమం నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి. అదే లివింగ్ వేజ్ అంటే ఒక డీసెంట్ లైఫ్ ని లీడ్ చేయడానికి కావాల్సినంత, అంటే ప్రాపర్ హౌస్ కానీ, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, చిల్డ్రన్ ప్రొటెక్షన్ కానీ, అవన్నీ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకునేలాగా ఒక డీసెంట్ స్టాండర్డ్ లైఫ్ ని లీడ్ చేయడానికి కావాల్సినంత లివింగ్ వేజ్ ని కూడా ఎన్షూర్ చేయాలి, సెక్యూర్ చేయాలి అని చెప్తుంది. అలాగే దీంతో పాటు సోషల్ అండ్ కల్చరల్ పార్టిసిపేషన్ కి ఆపర్చునిటీ ఇవ్వాలి. వర్కర్స్ కి సోషల్ కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేషన్ కి ఆపర్చునిటీ ఇవ్వాలి. అంటే వర్కింగ్ అవర్స్ మినిమం గా, అంటే డిసైడ్ చేసినట్టుగా ఒక రీజనబుల్ గా వర్కింగ్ అవర్స్ ఉంటే మిగతా టైం ని వాళ్ళు సోషల్ కల్చరల్ వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ కల్చర్ కి, అంటే లీజర్ టైం ని స్పెండ్ చేసుకుంటారు కదా. ఎప్పుడు వర్కే కాకుండా అదర్ దెన్ వర్క్ ఒక స్టాండర్డ్ లివింగ్ చేసుకుంటూనే వేరే వాటికి కూడా ఆపర్చునిటీ ఇవ్వాలి. దీంట్లో మనకి ఫెస్టివల్స్ కి హాలిడేస్ పెయిడ్ లీవ్స్ ఇస్తారు కదా, ఫెస్టివల్స్ కూడా. అంటే ఒక వర్కర్ కి సోషల్ కల్చరల్ ని ప్రమోట్ చేసుకునేలాగా, పార్టిసిపేట్ చేసేలాగా గవర్నమెంట్ ఛాన్స్ ఇస్తుంది. అలాంటివన్నీ కూడా ఎన్షూర్ చేయాలి అని 43 చెప్తుంది. అలాగే ఆర్టికల్ 43A ఇదేం చెప్తుందంటే పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ మేనేజ్మెంట్. పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ మేనేజ్మెంట్ ని ఎన్షూర్ చేయాలి గవర్నమెంట్. అంటే అంతకుముందు ఎలా ఉండే అంటే స్టార్టింగ్ లో ఇండస్ట్రీస్ లో, ఫ్యాక్టరీస్ లో డెసిషన్ మొత్తం ఓనరే తీసుకుంటారు, వర్కర్స్ కి ఎలాంటి రైట్స్ లేవు, వాయిస్ లేదనమాట. కానీ ఈ 43A ఇదొక అమెండ్మెంట్ తోటి 1976 లో 42nd అమెండ్మెంట్ తోటి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తో ఇన్సర్ట్ చేయడం జరిగింది. దీని ద్వారా వర్కర్స్ కి కూడా, ఇండస్ట్రీలో ఉండే వర్కర్స్ కూడా ఆ మేనేజ్మెంట్ తీసుకునే డెసిషన్స్ లో వీళ్ళకి కూడా ఒపీనియన్ చెప్పుకునేలాగా, రిప్రజెంటేషన్ ఇచ్చుకునేలాగా వాయిస్ ఉండాలి, ఆ ఛాన్స్ ఇవ్వాలి అని చెప్తున్నాను. వర్కర్స్ ఇన్ మేనేజ్మెంట్ డెసిషన్ మేకింగ్ లో వీళ్ళని కూడా పార్టిసిపేట్ చేయాలి, పార్ట్ ఇవ్వాలి వీళ్ళకి కూడా అని చెప్తుంది 43A క్లాస్ A అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 47 ఏం చెప్తుందంటే అందరికీ కూడా న్యూట్రిషన్, హెల్త్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎన్షూర్ చేయాలి. సిటిజన్స్ అందరికీ కూడా న్యూట్రిషన్, హెల్త్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మీద ఫోకస్ చేయాలి గవర్నమెంట్, ఎన్షూర్ చేయాలి అంటుంది. న్యూట్రిషన్ అంటే దీన్ని మనం బాగా క్లియర్ గా ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే చాలా ఉన్నాయి మనకి.
ప్రెగ్నెంట్ ఉమెన్ కావచ్చు, చిల్డ్రన్ కి కావచ్చు, స్కూల్స్ లో, కాలేజెస్ లో మిడ్ డే మీల్స్ ప్రొవైడ్ చేయడము, అంగన్వాడీలో న్యూట్రిషియస్ ఫుడ్ ప్రొవైడ్ చేయడము, ఇవన్నీ కూడా న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయడంలో, న్యూట్రిషియస్ ఫుడ్ హెల్త్ మీద ఫోకస్ చేయడం అవుతుంది. అలాగే హెల్త్ అంటే హెల్త్ సెంటర్స్, పబ్లిక్ హెల్త్ సెంటర్స్ పెట్టడము, వ్యాక్సినేషన్ డ్రైవ్ చేయడము, ఇలాంటివన్నీ కూడా హెల్త్ ని ప్రమోట్ చేసేలాగా ఉంటుంది. అలాగే దీంతో పాటు ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ ని కంట్రోల్ చేయడము, పబ్లిక్ హెల్త్ కోసం ఆల్కహాల్ డ్రగ్స్ ని కంట్రోల్ చేసే రెస్పాన్సిబిలిటీ కూడా గవర్నమెంట్ తీసుకోవాలి, గవర్నమెంట్ ఉంది, అలా ఎన్షూర్ చేయాలి అని చెప్తుంది. ఓ పక్క న్యూట్రిషియస్ ఫుడ్ అందించాలి, దాంతో పాటు ఇలా హెల్త్ ని డిస్టర్బ్ చేసే ఆల్కహాల్, డ్రగ్స్ ఇలాంటివన్నిటిని కూడా కంట్రోల్ చేయాలి అని చెప్తుంది. అలాగే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ని పెంచాలి, ఆ రకంగా హెల్త్ బాగవుతుంది కదా. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగితే న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవచ్చు, హెల్త్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో దాన్ని వీటన్నిటిని కూడా ఫోకస్ చేయాలి అని ఆర్టికల్ 47 చెప్తుంది అనమాట. ఈ మొత్తం సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ ని ఒక్కసారి రీకాప్ చేసుకున్నట్లయితే, ఆర్టికల్ 38 వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఇన్ఈక్వాలిటీని తగ్గించాలి, అలాగే సోషల్ ఎకనామిక్ జస్టిస్ ని ఎన్షూర్ చేయాలి అని చెప్తుంది. అలాగే 39 A to F ఉన్నాయి మళ్ళీ సపరేట్ గా, ఇవన్నీ కూడా ఎకనామిక్ జస్టిస్ ఇవ్వడానికి గ్రౌండ్ లెవెల్లో గైడ్ లైన్స్ ఇస్తుంది గవర్నమెంట్ కి. అలాగే 39A ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ 41 వర్క్, ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ అసిస్టెన్స్, పెన్షన్స్, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, అన్ఎంప్లాయీ, సిక్ పీపుల్, అలాగే డిజబిలిటీకి సపోర్ట్ ఇవ్వమని చెప్తుంది. అలాగే ఆర్టికల్ 42 వర్కింగ్ కండిషన్స్ బాగుండేలాగా ఎన్షూర్ చేయాలి, అలాగే మ్యాటర్నిటీ రిలీఫ్ కూడా ఇవ్వాలి అని చెప్తుంది. అండ్ ఆర్టికల్ 43 లివింగ్ వేజ్ ఉండాలి, డీసెంట్ లైఫ్ ని లీడ్ చేసేలాగా లివింగ్ వేజ్ ఇవ్వాలి అని చెప్తుంది. సోషల్ అండ్ కల్చరల్ ఆపర్చునిటీస్, అంటే వాటిలో పార్టిసిపేట్ చేసే ఆపర్చునిటీ కూడా ఇవ్వాలి అని చెప్తుంది. అలాగే 43A పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ మేనేజ్మెంట్ డెసిషన్స్ లో పార్టిసిపేషన్ చేయాలి, వర్కర్స్ కూడా పార్టిసిపేషన్ ఇవ్వాలి అని చెప్తుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 47 హెల్త్ అండ్ న్యూట్రిషన్ ని ప్రొవైడ్ చేయడంతో పాటు ఆల్కహాల్, డ్రగ్స్ లాంటి వాటిని కూడా కంట్రోల్ చేయాలి అని చెప్తుంది. ఓవరాల్ గా ఈ సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అన్ని కూడా మొత్తం డిపిఎస్పి కి ఒక బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. గవర్నమెంట్ తీసుకునే అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, పాలసీస్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా వీటిని బేస్ చేసుకునే ఉంటుందని మనం క్లియర్ గా అర్థం చేసుకున్నాం, విత్ ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. అయితే నెక్స్ట్ మనం గాంధీయన్ ప్రిన్సిపల్స్ చూద్దాం. అలాగే నా క్లాస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.